మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్లో జంట నగరాలేవి? విజయవాడ, గుంటూరా, విజయవాడ, అమరావతి. భవిష్యత్తులో ఇవి జంట నగరాలు కాదు, ముచ్చటగా 3 నగరాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఈ 2 ప్రాంతాలను విడదీస్తుంది కృష్ణానది. ఇప్పుడు కృష్ణానదికి కుడిగట్టు పైన అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఎడమగట్టు పైన విజయవాడ నగరం ఉంది. సో ఈ రెండింటిని దగ్గర చేసేటువంటి ప్రయత్నానికి కృష్ణానది పైన ఎక్కడెక్కడ వంతెనలు కట్టాలి అనే అంశం పైన చర్చ జరిగింది. దానికంటే ముఖ్యంగా ఎందుకంటే చాలామంది కృష్ణానదిలో ఎక్కడెక్కడ వంతెనలు కట్టాలి అనే అంశం పైన సిఆర్డీఏలో సమావేశం జరిగింది, సిఆర్డీఏ అథారిటీలో చర్చ జరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఒక బ్యారేజ్ నిర్మాణం, ఒక కొత్త వంతెన నిర్మాణం, దానికి సంబంధించినటువంటి చర్చ ఇందులో జరిగింది. ఆల్రెడీ దీనిపైన మనం ఒక వీడియో చేసాము 2 రోజుల క్రితం. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు విజయవాడలోనే కాదు, ఏపీలో ఇది ఒక టాప్ న్యూస్గా మారింది. ఈ కొత్త వంతెన ఏ విధంగా నిర్మిస్తారు, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వచ్చినాయి. ఆల్రెడీ ఆ రోజు మనం కొన్ని విషయాలను ఇందులో షేర్ చేసాము. ఆ విషయాల సారాంశం ఏంటంటే, ఈ మీటింగ్లో కొన్ని డిజైన్స్ని చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందర పెట్టారు. కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటి బ్రిడ్జిని ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, కట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఏజీఐసీఎల్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది ప్రత్యేకంగా ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయడానికి. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇక్కడ చేసింది ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం. ఆ ప్రజెంటేషన్లో భాగంగానే ఈ కొత్త బ్రిడ్జికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. సో ఇది ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికరంగా విన్నారు. అదే సమయంలో ఏ విధంగా ఈ నిర్మాణం ఉండాలనే దానికి సంబంధించినటువంటి నమూనాని ఇచ్చారు. దీనికి అమరావతి సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేటువంటి మాట ఉపయోగించారు. సిగ్నేచర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ టెంటేటివ్ అలైన్మెంట్, అది తాత్కాలికంగా చేసినటువంటి అలైన్మెంట్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర పడిన వెంటనే వీళ్ళు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ బ్రిడ్జ్ ప్రపోజల్ ఏ విధంగా ఉండాలి, ఇది డిస్కస్ చేసే ముందర దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను కూడా రిలీజ్ చేసేశారు. ఈ నెల 26వ తారీఖు అంటే ఆగస్టు 26వ తారీఖుతో దీని గడువు ముగుస్తుంది. ఆగస్టు 26వ తారీఖు 3 గంటల తర్వాత గడువు ముగుస్తుంది 3 PM. తర్వాత 4 గంటల తర్వాత దీని టెక్నికల్ బిడ్ ఓపెనింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, బిల్డ్ ఇంజనీర్ ప్రొక్యూర్మెంట్ ఈ సిస్టంలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఎందుకు ఇప్పుడు అంత చర్చనీయాంశంగా మారింది అంటే, ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెన్సీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిగ్నేచర్ బ్రిడ్జ్ అక్రాస్ రివర్, కృష్ణా రివర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పని దీన్ని రిలీజ్ చేశారు. దీనిలో ఉన్న అత్యంత సంక్లిష్టమైనటువంటి అంశం కేవలం విజయవాడ ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్కి 300 మీటర్ల దిగువన ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదన ఉందన్నమాట. సో ఈ ప్రతిపాదన, ఈ డిస్టెన్స్ మొత్తం చూస్తే 1.1 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. సో ప్లస్ దీని నిర్మాణం వల్ల జరిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే, ఆల్రెడీ కనకదుర్గ వారధి ఇక్కడ నిర్మాణం అయ్యి ఉంది. ఈ కర్వ్ కనిపిస్తున్నదంతా కూడా కనకదుర్గ వారధి ఈ విధంగా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇది NH65 ఈ విధంగా బందర్ అంటే మచిలీపట్నం వెళ్తుందన్నమాట ఈ రోడ్డు. ఇప్పుడు హైదరాబాద్ మచిలీపట్నం కనెక్టివిటీ అంటారు కదా, సో ఈ రూటే అనమాట NH65. ఇది ఇట్లా వెళ్తే హైదరాబాద్ వెళ్తాం, ఇట్లా వెళ్తే బందర్ వెళ్తాం అన్నమాట. సో దీన్ని కనెక్ట్ చేసేటువంటి పాయింట్ ఇది అవుతుంది. రెండో వైపు చూస్తే కనుక ఇది సీతానగరం ఘాట్ వైపు ఉన్నటువంటి మార్గం. ఇక్కడ కనెక్ట్ అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3 ఈ రూట్లో నుంచే రాబోతుంది. సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది ఇక్కడ NH16కి కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. సో అందుకని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ప్రకాశం బ్యారేజ్ పైన ఒత్తిడి తగ్గడంతో పాటు రాకపోకలు, ఇది చాలా షార్ట్ డిస్టెన్స్, కృష్ణానది పైన షార్ట్ డిస్టెన్స్లో ఉండేటువంటి బ్యారేజ్ కింద దీన్ని మనం చూడాలి. నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇది అంత షార్ట్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. అందుకనే దీన్ని ప్రత్యేకంగా ప్రతిపాదించారు. సో ఈ ప్రతిపాదనకి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆమోద ముద్ర తెలిపినటువంటి నేపథ్యంలో ఈ బ్యారేజ్ నుంచి నిర్మాణం చేయాలి అనేటువంటి ప్రపోజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించారు. సో ఈ క్రమంలో ఒకసారి మనం చూస్తే కనుక టెంటేటివ్ ప్లాన్ అన్నారు కాబట్టి టెంటేటివ్గా మనం దీన్ని చూస్తే స్ట్రాటజిక్ కనెక్టివిటీ అవుతుంది, ట్రావెల్ టైమ్ అండ్ డిస్టెన్స్ తగ్గిస్తుంది, అమరావతిలో ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తుంది, దాంతోపాటు ఎకనామిక్ గ్రోత్కి, ఇతర పరిసర ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా టూరిజం బూస్ట్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఈ ఎండ్లో ఇక్కడ
రాజీవ్ గాంధీ పార్క్ ఉంటుంది. NH-65 నుంచి వచ్చేటువంటి NH-65 ఇది యాక్చువల్గా ఇటు కూడా మనకు రూట్ ఉండాలి. సో ఇది AI జనరేటెడ్ కాబట్టి ఇమేజెస్ కొంచెం అటు ఇటుగా తీసుకుంది. ఇలా ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఇక్కడ విజయ కీలాద్రి అంటున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ సీతానగరం కొండను విజయ కీలాద్రి అంటున్నారు. కనకదుర్గ అమ్మవారు కొలువు తీరినటువంటి కొండని ఇంద్రకీలాద్రి అంటున్నారు అనమాట. అది ఇటు పక్కన ఉంటుంది. సో ఈ రెండింటిని కలపడానికి ఈ బ్రిడ్జ్ ఒక ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జ్ అవుతుంది. దీనికి 2-3 మోడల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. దీన్ని ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 3 నెలల్లో ఎప్పుడైతే ఈ ఆగస్టు 26 సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సంస్థకైతే దీని కన్సల్టెన్సీ బాధ్యత అప్పగిస్తారో ఆ సంస్థ 3 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి నివేదికని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిర్మాణ ప్రణాళిక కూడా 2 సంవత్సరాల లోపు నిర్మాణానికి, ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం అయిపోతుంది. ఈ సీజన్లో ఫైనల్ చేస్తే కనుక ఎండాకాలం ముగిసే వరకు నిర్మాణానికి ఆటంకం ఉండదు. అంటే దాదాపు 6 నెలల నిర్మాణ సమయం దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వర్షాలు పడే టైంకి దిగువకి ఫ్లడ్ ఎక్కువ వస్తే కనుక నిర్మాణాన్ని ఆపాల్సి ఉంటుంది. అందుకనే పిల్లర్ వర్క్స్ ముందు కంప్లీట్ చేస్తే మిగతా వర్క్స్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక టైం బౌండ్ ప్లాన్తో ఈ నిర్మాణ ప్రణాళికను తీసుకెళ్తే కనుక 2 సంవత్సరాల్లో బ్రిడ్జిని నిర్మించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలోనే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 26 తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత తొందరగా ఈ ప్రణాళికని అమలు చేస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 3rd ఫేజ్ వర్క్ ఇక్కడ కంప్లీట్ అయ్యేలోపు, సీడ్ యాక్సిస్ రోడ్ 3rd ఫేజ్ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు ఇది ఇట్లా వెళ్ళి ఇక్కడ కనకదుర్గ వారధి ఉంటుంది. ఆ వారధి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ దిగువన రాకపోకలకి, ప్రకాశం బ్యారేజ్ దిగువన రాకపోకలకి అవకాశం ఉన్నటువంటి మార్గం కనకదుర్గ వారధి. కనకదుర్గ వారధి వేరు, కనకదుర్గ ఫ్లైఓవర్ వేరు. కనకదుర్గ గుడి చుట్టూ ఉండేటువంటిదేమో ఫ్లైఓవర్ రూపంలో వెళ్ళి NH-65లో కనబడుతుంది. కనకదుర్గ వారధి NH-16 16 నంబర్ జాతీయ రహదారిని కలిపేటువంటి మార్గం కృష్ణానది పైన నిర్మించినటువంటి వారధి అనమాట అది. సో ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా అది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ కొత్త బ్రిడ్జి ప్రతిపాదనల్ని వేగవంతం చేసే ప్రయత్నాలని AGICL చేస్తుంది. సో ఏ కంపెనీలు ఇందులో ఆసక్తి చూపిస్తే 1 కిలోమీటర్ మాత్రమే నిర్మాణం చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికతో 3 నెలల్లో నివేదికనిస్తే, అంటే ఆల్రెడీ మనం ఆగస్టులోనో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కల్లా నివేదికనిస్తే నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేస్తే ఎండాకాలం ఎండింగ్ వరకు మళ్ళీ వచ్చే జూన్ వరకు నిర్మాణానికి సమయం దొరుకుతుంది. కాబట్టి వీలైనంత వేగంగా ఈ ప్రణాళికను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది వస్తే కనుక నదికి 2 వైపులా పర్యాటక పరంగా, టెంపుల్ టూరిజం పరంగా, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇటు మంగళగిరి టెంపుల్ ఉంది, అటువైపు కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది, అలానే అమరావతిలో నిర్మించినటువంటి వెంకటేశ్వర ఆలయం ఉంది. అమరేశ్వరుడి దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం కూడా ఇటువైపు రెడీ అవుతుంది. అమరావతి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కేవలం 2 వరుసల రహదారి మాత్రం, అది అసలు రహదారి కాదు, వాస్తవానికి ఆనకట్టగా ప్రయోజనాల కోసం నిర్మించారు. దాన్ని ఇతర ప్రయోజనాల కోసం కూడా అక్కడ ఉపయోగిస్తూ వచ్చారు. రవాణా రాకపోకలను ఆపుతానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ బ్రిడ్జిని 6 వరుసల రహదారిగా నిర్మించాలని చెప్పని భావిస్తున్నారు. 6 వరుసల రహదారిగా నిర్మిస్తే అంటే ఇటు వెళ్ళడానికి 3, అటు రావడానికి 3 వరుసల రహదారి ఉంటుంది. వాటితో పాటు షార్ట్ డిస్టెన్స్, ఇది కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఇటు నుంచి అటు రాకపోకలు చేసేటువంటి వాళ్ళు, కాలిబాట పైన రాకపోకలు చేసేటువంటి జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 2 వైపులా ఫుట్పాత్లతో కూడినటువంటి ప్రణాళికని నిర్మించాలని చెప్పని భావిస్తున్నారు. అలా ఉంటే కనుక రాకపోకలు సులువు అవుతుంది. 1 కిలోమీటర్ నడవడం అనేది పెద్ద సమస్య కాదు. పెద్ద చాలా సుదీర్ఘమైనటువంటి మ్యారథాన్ రేసులు అయితే కష్టం అవుతుంది. కాబట్టి ఇది ఫుట్పాత్ పైనుంచి నడవడానికి కాలిబాటతో కూడినటువంటి నిర్మాణ ప్రణాళిక. అలానే 6 వరుసల నిర్మాణ ప్రణాళిక ఉంటుంది. అంటే ఒక భారీ బ్రిడ్జిగా మారుతుంది. గతంలో బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిలకి చాలా తేడా ఉంది. సో ఆ తరహాలో దీని ఉంటుంది. పైగా ఈ తరహాలో ఈ కాంటిలివర్ స్పాన్ అంటారు కదా, అలా తీగల వంతెన తరహాలో నిర్మించడమా, లేదంటే ఆర్చ్ బ్రిడ్జ్ లాగా నిర్మించడమా, ఇటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఎంపిక కాబోయేటువంటి సంస్థ, కన్సల్టెన్సీ సంస్థ ఒక ప్రణాళికని ఇస్తుందన్నమాట. సో ఆ ప్రణాళిక ప్రకారం నిర్మాణ బాధ్యతల్ని, నిర్మాణ ప్రణాళికని కూడా ఆవిష్కరిస్తారు. ప్లస్ దీనికి మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికే అమరావతికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని ఆవేదన పడుతున్నారు కదా చాలామంది. సో దానికి పరిష్కారం ఏంటంటే, ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కానీ
లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇలాంటి సంస్థలతో సంప్రదింపుల్లో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాళ్ళు ఫండింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రిడ్జికి కూడా అక్కడి నుంచే రుణ సదుపాయం పొందాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ రుణ సదుపాయం పొందితే కనుక ఇది కంప్లీట్గా పీపీపీ మోడల్లో నిర్మించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వమే నిర్మిస్తుంది ప్రజల ప్రయోజనాలతో. లేదంటే కనుక కన్సల్టీ సంస్థ ఇచ్చేటువంటి డేటా ఆధారంగా దీన్ని ప్రైవేట్గా నిర్మిస్తే మళ్ళీ అక్కడ టోళ్ళు, ఫీజులు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ప్రైవేట్ అనేటువంటి అంశంలోకి వెళ్లకుండా సమగ్రమైనటువంటి ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ రిపోర్టుతో కూడినటువంటి సమగ్రమైన నివేదికను ఇస్తే కనుక ఈ బ్రిడ్జిని ప్రస్తుత అవసరాల రీత్యా వీలైనంత వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.